ఇక బరాజులకు సంబంధించి మరి ఇక్కడ బరాజులను ఎండబెట్టి ఇసుక తతంగా నడుస్తూ ఉన్నది మంత్రి నియోజకవర్గంలో. ఒకవైపు ఈ విధంగా నడుస్తూ ఉంటే మరొక వైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఏదైతే భూములకు సంబంధించి సరైన పరిహారం ఇవ్వలేదని చెప్పి మరి తాము అధికారంలోకి రాగానే ఏదైతే గతంలో ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులందరికీ మళ్ళీ సరైన పరిహారం అందిస్తామని చెప్పి మరి గొప్పలు చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు గారు, మంతని ఎమ్మెల్యే, ప్రస్తుత ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును తన కలల ప్రాజెక్టుగా చెప్పుకుంటూ ఏడాదిలోనే పూర్తి చేస్తానని చెప్పి మరి అక్కడ మంగమ్మ శపథం చేసి 13 నెలలైనా పూర్తి కాలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆగమేఘాల మీద ఎలాంటి భూసేకరణ చేయకుండా భూ నిర్వాసితుల నుంచి భూములు లాక్కుంటున్న పరిస్థితి. మరోవైపు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటూ పోలీసుల దాష్టీకంతో వాళ్ళను నానా చిత్రహింసలు పెడతా ఉన్నారు. చిన్న కాళేశ్వరం ఏదైతే చిన్న కాళేశ్వరానికి సంబంధించి మరి ఆ నిర్వాసితులను చిన్న కాళేశ్వరం నిర్వాసులను చిత్రహింసలు పెడుతున్న పరిస్థితిని మరి వాళ్ళకు అన్ని రకాల పాస్ పుస్తకాలు ఉన్నాయి, పట్టా పుస్తకాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్లకు మరి ఆ పాస్ పుస్తకాలను, పట్టా పుస్తకాలను లెక్కలోకి తీసుకోకుండా ఇది ఆల్రెడీ సర్వే అయిపోయింది, ఇంకా మీకు ఎలాంటి పరిహారం ఇవ్వదని చెప్పి మరి ఇక్కడ దళిత జనోద్ధారకుడు దళితులకు మరి ఈగవాలినా కూడా అక్కడ వెంటనే వాళ్ళే శ్రీధర్ బాబు ఈరోజు దళితులను పోలీసుల ద్వారా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. మాదేపూర్ మండలం వెనకపల్లిలో జరుగుతున్న మరి దృశ్యాలను కనుక మనం ఒకసారి చూసినట్టయితే ముందుగా మరి ఇక్కడ దాని వార్తను కనుక పరిశీలించినట్టయితే చిచ్చు రేపుతున్న చిన్న కాళేశ్వరం పరిహారం ఇవ్వకుండా పనులు కొనసాగించడంపై అన్నదాతల ఆగ్రహం. ఎలికేశ్వరం గ్రామంలో అడ్డుకుంటున్న రైతులు, పోరంబోకు భూమి అంటున్న రెవెన్యూ అధికారులు, పట్టాలు ఎలా మంజూరు చేశారని ప్రశ్నిస్తున్న కర్షకులు, పోలీసుల పహారాలో పనుల నిర్వహణ, అడ్డుకున్న రైతులపై పోలీసుల దౌర్జన్యం, మహిళా రైతు ఆత్మహత్యా యత్నం. గత 2012లో కాటారం సబ్ డివిజన్లోని మాదేపూర్, కాటారం, మల్హార్, మాముతారం మండలాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మరి భూసేకరణ సైతం నిర్వహించారట. కాగా కొంతపాటి పనులు కాగానే సెపరేట్ తెలంగాణ ఏర్పడి ప్రభుత్వం కాస్త పడిపోయింది. ఆ తర్వాత ప్రాజెక్టుపై గత ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయకపోగా ఆ ప్రాజెక్టును విడిచిపెట్టిందట. అయితే 10 సంవత్సరాల తర్వాత తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి శ్రీధర్ బాబు మంత్రిగా కొనసాగడంతో ఆ ప్రాజెక్టు తిరిగి నిధులు కేటాయించారని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న కాళేశ్వరానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు గత ప్రభుత్వమే తీసుకొని వచ్చింది. మరి కేవలం డిపిఆర్ కూడా లేకుండా, ఎలాంటి అటవీ అనుమతులు లేకుండా, భూసేకరణ లేకుండా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులను తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా దానికి నిధులను మంజూరు చేసింది కూడా గత ప్రభుత్వమే. మొన్నటికి మొన్న 571 కోట్లు మంజూరైనట్టుగా మళ్ళీ తప్పుడు ప్రకటన ఇచ్చిండ్రు మంత్రి శ్రీధర్ బాబు గారు. దాని మీద విమర్శలు రావడంతో ఇది గతంలోనే మంజూరైన, ఇంకా అవసరం ఉంటే మరిన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పి మరి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే వాళ్లకు రైతులకు సంబంధించిన అంశాలను కనుక ఒకసారి పరిశీలించినట్టయితే ఇక్కడ ఆ రైతుల పొలాల్లోకి వెళ్ళి ఏదైతే వాళ్లకు లావోని పట్టా ఉన్నది, లావోని పట్టాకు సంబంధించిన పూర్తి స్థాయి పట్టాదారు పాస్బుక్లు కూడా వాళ్ళ చేతిలో ఉన్నది. అయినప్పటికీ కూడా మరి వాళ్లకు పరిహారం చెల్లించకుండా వాళ్ళు అడ్డం జరిగితే పోలీసులు ఏ విధంగా మరి ఆ హరిజన ఏదైతే మన దళిత గిరిజన రైతులను ఏ విధంగా ఇక లాక్కపోతా ఉన్నారో అక్కడ చూసినట్టయితే మనకు కనబడుతూ ఉంటుంది పోలీసుల దాష్టీకం ఏ విధంగా ఉన్నది. మరి చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే తమ పొలాల నుంచి పైప్ లైన్ తవ్వుతా ఉన్నారో దానికి నష్టపరిహారం ఇవ్వకుండా మా పొలాలు లాక్కుంటున్నారు ఏందని అడ్డుకుంటున్న రైతులను పోలీసులతోటి ఈడ్చి పడేస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న పిల్ల ఏం మాట్లాడుతుందో ఒకసారి గమనించాలి. ఇక్కడ చిన్న పిల్లలను చూసి బెదిరిస్తారు. ఏం చదువుకోవా, బుద్ధి లేదా, స్కూల్కి పోవని తిడతారు పోలీస్ మేడమ్స్. మా అత్తమ్మని తీసుకోతాను, 2 పిల్లలు సార్. తీసుకోకని నన్ను నెట్టేసి మరి తీసుకోతారు సార్. సెల్లులు మేము వీడియోలు ఇస్తానే సెల్లులు గుంజుకున్నారు సార్. మరి పోలీస్ మేడం ఫోన్ వీడియో తీసే అధికారం ఎక్కడిది? మాకు ఎందుకు లేదు సార్ చెప్పండి. మేము పెట్రోల్ పోసుకుంటా అంటే గుంజుకోవేరు. పోలీస్ వాళ్ళ మీద పడితే మా మీద పడేసి దాన్ని గుంజుకోవేరు సార్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అమ్మాయిలు ఏదైతే తమకు సంబంధించిన భూములను పోలీసుల
మరి ఇక్కడ సహకారంతో లాగేసుకుంటా ఉన్నారు, తమ భూములను ధ్వంసం చేస్తూ ఉన్నారు, తమకు ఎలాంటి నష్టపరిహారం కలిగించకుండా అని చెప్పి వాళ్ళు కూడా పొలాల్లోకి వస్తే మీరెందుకు వచ్చిండ్రు ఇక్కడికి, మీకు బుద్ధి లేదా అని చెప్పి పోలీసులు తిడుతూ ఉన్నారు. మమ్మల్ని మా భూములు లాక్కుంటా ఉంటే మేము ఎట్లా ఉంటాం సార్, మేము వీడియోలు తీస్తా అంటే మమ్మల్ని వీడియోలు తీయడం లేదు, మీకు వీడియోలు తీసే హక్కు ఉన్నప్పుడు మాకెందుకు లేదు వీడియోలు తీసే హక్కు అని చెప్పి ఈ 10 ఏళ్ళు కూడా నిండని చిన్నారి ప్రశ్నిస్తూ ఉన్నది నీ ప్రజాప్రభుత్వాన్ని. శ్రీధర్ బాబు ఇక్కడ చూడు, మరి ఇక్కడ రాజ్యాంగం కల్పించిన హక్కు ఏ విధంగా ఉన్నది, పోలీస్ స్టేషన్లలో కూడా వీడియోలు తీసుకోవడానికి అవకాశం కల్పించింది రాజ్యాంగం. ఇవాళ సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ పెట్టుకొని సైలెన్స్ పెట్టుకొని అని చెప్పి ఏదైతే అక్కడ పోస్టర్లు పెడతా ఉన్నారో అది చట్ట విరుద్ధం అనే విషయాన్ని ఇక్కడ పోలీసులు గమనించాలి. పోలీసులు చేసే ఈ దాష్టికాన్ని వీడియోలు తీస్తే బెదిరించడం కాదు, వీడియోలు తీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడ జరిగేది మరి ఇక్కడ పబ్లిక్ తెలవాల్సిన అవసరం ఉన్నది, పోలీసులకు మాత్రమే వీడియోలు తీసే హక్కు లేదనే విషయాన్ని ఈ 10 ఏళ్ల చిన్నారి అభముశుభం తెలియని ఈ చిన్నారి ప్రశ్నిస్తూ ఉన్నదంటే నీ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తూ ఉన్నది, మరి ఇక్కడ వాళ్లకు ఎందుకు మరి వాళ్ళ భూములను లాక్కుంటా ఉన్నారు. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగేటప్పుడు గగ్గోలు పెట్టినావు, నిర్వాసితులకు నానా రకాల ఇబ్బందులు అవుతున్నాయి, వాళ్ళకు సరైన పరిహారం వస్తలే అని చెప్పి ఈరోజు లావోని పట్టాలు ఉన్న వాళ్ళకు ఎందుకు ఈరోజు వాళ్ళకు నష్టపరిహారం చెల్లించవు, ఎందుకు వాళ్ళకి లాక్కుంటా ఉన్నావు. భూసేకరణ చేయడం చేతగాక ప్రభుత్వం ఈరోజు మరి వీళ్ళకి సంబంధించిన భూములను అక్రమంగా లాక్కొని అందులో నుంచి పైప్ లైన్ వేయాలని ప్రయత్నిస్తున్నది. ఒకవైపు సంవత్సరం లోపే చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తానని చెప్పి మంగమ్మ శపథం చేసిన శ్రీధర్ బాబు మరి 13 నెలలైనా అతిగతి లేదని చెప్పి ఇక్కడ ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఆగమేఘాల మీద మరి ఇక్కడ భూసేకరణ లేకుండానే వాళ్ళ రైతుల పొలాల్లో నుంచి ఇక్కడ కాలువలు అవుతున్న పరిస్థితి, ఇక్కడ రైతులందరూ కూడా అడ్డుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. పోలీసుల మరి ఇక్కడ దమనకాండ చూసుకున్నట్టయితే వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా లాగేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఏదైతే దళిత రైతులు మరి వాళ్ళు కాళ్ళు మొక్కడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా కనికరించడం లేదు. మరి ఇందులో ఒక మహిళ నిన్న రోజున పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఆపే ప్రయత్నంలో భాగంగా ఆ పెట్రోల్ కాస్త పోలీసుల మీద పడితే ఉల్టా వాళ్ళ మీద మా మీద పెట్రోల్ పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ మీద కేసు బనాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకమైన దాష్టికం మంత్రి నియోజకవర్గంలో కొనసాగుతూ ఉన్నది. తూర్పు ప్రాంతంలో మరి ఇక్కడ ఏదైతే వెనుకబడిన ప్రాంతంలో మరి ఏదైతే మన దళిత రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం మరి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న రోజు ఏవైతే కాళేశ్వరం భూ నిర్వాసితుల కోసం మరి మొసలి కన్నీరు పెట్టిండో శ్రీధర్ బాబు ఈరోజు మరి అప్పనంగా వాళ్ళన్న పరిహారం చెల్లించి తీసుకున్నారు, వీళ్ళు అప్పలంగా భూములు లాగేసుకుంటున్న పరిస్థితి వాళ్ళ మాటల్లోనే ఒకసారి విన్నట్టయితే రైతులను పోలీసు దర్జాన్యం మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ప్రోత్సాహంతో అన్యాయంగా అక్రమంగా దళితుల భూమితో సహా నా పేరు రాళ్ళబండి రవీందర్ సన్నాప్ మల్లయ్య మా యొక్క భూమికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా అక్రమంగా అన్యాయంగా పోలీసు యంత్రాంగం వచ్చి మా భూమిలో నుండి కెనాల్ తవ్వడం జరుగుతుంది. దీనికి తగిన నష్టపరిహారం ఇవ్వమని పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటే అన్యాయంగా మా చెల్లెలైన రాళ్ళబండి రజితను అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ పోలీసు దర్జాన్యం ఎంత భయంకరంగా ఉందంటే మినిస్టర్ ప్రోత్సాహంతో అన్యాయంగా అక్రమంగా దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు దీన్ని ఆలోచించి నష్టపరిహారం ఇప్పించి తీసుకెళ్ళడానికి ఎలాంటి మాకు అభ్యంతరం లేదు. పోలీసు బందోబస్తు ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని తొక్కి పెడతారో మేము కూడా చూస్తాం. సిఐ గారు, ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాలి. అన్యాయంగా ఒక రైతును అరెస్ట్ చేయడం ఏ చట్టంలో ఉంది? 2013 భూ చట్టం ప్రకారం తగిన నష్టపరిహారం ఇప్పించి తీసుకోవాల్సిందని గత ప్రభుత్వాలు మీకు లా 2013 ప్రకారం యాక్ట్ ప్రకారం మీరు చదివితే మీకే అర్థమవుతుంది. అన్యాయంగా ఎంత అక్రమంగా పిల్లలను చూడకుండా పిల్లలను విసిరేసి ఇంత దౌర్జన్యంగా చేయడం పోలీసు వ్యవస్థకి మచ్చగా మారిపోతుంది. దయచేసి పోలీసు వాళ్ళు కూడా రైతులకు సహకరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా దగ్గర ఉన్న పట్టా పాసుబుక్కులు తీసుకొని మీరు పరీక్షించి మాకు న్యాయం కూర్చోమంటామని కోరుకుంటున్నాం. ఇక్కడ చూసినట్టయితే చట్టాల గురించి సామాన్యులు ఇక్కడ ప్రభుత్వానికి చెప్పాల్సిన దుస్థితి నెలకొన్నది. మంత్రిలో మరి ఇక్కడ పోలీసు రాజ్యం ఏ విధంగా నడుస్తూ ఉన్నది, రాక్షస పాలన ఏ విధంగా నడుస్తూ ఉన్నది, 2014 ముందు ఏ విధంగా అయితే చీకటి పాలన సాగిందో
ఇది చీకటి పాలనకు నిదర్శనం కాదా? శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. నిర్వాసితులకు, అది కూడా దళిత రైతుల భూములను లాగేసుకుంటే వాళ్ళకు లావోని పట్టాలుంటే పిఓటి చట్టం ప్రకారం కూడా వాళ్ళకు ఖచ్చితంగా మరి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉన్నది. మరి నష్టపరిహారం చెల్లించకుండా ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి భూములు లాగేసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ ఏదైతే పలిమెల భూభాగోతం మరొక ముందే ఈరోజు చిన్న కాళేశ్వరం భాగోతం మళ్ళీ మొదలైంది. ఈ రకంగా మరి సొంత నియోజకవర్గ రైతులని హింసిస్తూ ఉన్నారు. మరి అక్కడ చూసుకున్నట్టయితే లగచెర్లలో చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం మరి కొడంగల్కు సంబంధించిన లగచెర్ల రైతులను ఏ విధంగా అయితే మరి ఫార్మా కంపెనీల పేరుతో వేధించిండో, ఇక్కడ పలిమెల్లో చూసుకున్నట్టయితే మరి తన తమ్మునికి వాటాల కోసం, అందులో దక్కన్ సిమెంట్స్లో వాటాల కోసం మరి వందలాది ఎకరాల భూములను ధారాదత్తం చేస్తూ ఉన్నారు రైతులందరూ కూడా. అందులో ఆల్రెడీ మరి ఇక్కడ మోకా మీద ఉన్నారు, 50-60 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళకు తోక పట్టాలు కూడా ఉన్నాయి. అవన్నిటిని కాదని వాళ్ళకు ఆయన అనుచరులకు మరి రిజిస్ట్రేషన్ చేయించి 2008లో మళ్ళీ ఇప్పుడు మరి ఆ అనుచరుల పేరు మీద ఉన్నదాన్ని దక్కన్ సిమెంట్స్ పేరు మీదకి చేయించి ఈరోజు రైతులను నట్టేట ముంచబోతా ఉన్నాడు, రోడ్డున పడేయబోతా ఉన్నాడు. అది ఆ సంఘటన మరొక ముందే మళ్ళీ చిన్న కాళేశ్వరం పేరుతోటి రైతుల మీద పోలీసుల ద్వారా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి ఇప్పుడే విన్నాం ఆయన మాటలలో. మరి ఇక్కడ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మాకు పరిహారం ఇస్తే సేకరిస్తే మాకేం అభ్యంతరం లేదని చెప్పి ఒక సామాన్య రైతు చెప్తున్నాడు. అయినా కూడా పోలీసులు మరి దమనకాండతోటి ఈ విధంగా వాళ్ళను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ వాళ్ళను చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ విధంగా లాక్కపోతా ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళకి ఎందుకు మరి ఇక్కడ నష్టపరిహారం ఎందుకు వర్తించదు? చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూసేకరణ చేయకుండా ఎందుకు రైతుల పొలాలు లాక్కుంటా ఉన్నాడో శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. ఒకవైపేమో శ్రీధర్ బాబును మరి ఇక్కడ అలా నాయకుడు రేవంత్ రెడ్డిని చూసుకున్నట్టయితే ఆయనను ఆకాశానికి ఎత్తుతాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ పొలాల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తూ తమ పొలాలు లాక్కుండా ఉన్నారని చెప్పి ఈ దళిత రైతులు ఏ విధంగా మరి అక్కడ పొలాల్లో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో ఒకసారి గమనించాలి. ఈ రకంగా మరి దాష్టీకం ఎంతవరకు సబబు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ శ్రీధర్ బాబు గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి విన్నట్టయితే, मोदी जी से लड़ूंगा, असदुद्दीन ओवैसी साहब से मिलना है तो असदुद्दीन ओवैसी साहब से मिलकर हैदराबाद शहर को तरक्की करने में मैं कोशिश करूंगा। और अभी मेरे सामने बहुत सारे बड़े साहब छोटे साहब दोनों ने एक बड़ा चिट्ठी बनाए। ये बड़ा चिट्ठी याद रखना मुश्किल है क्योंकि मैं पंडित नहीं है। हमारा पंडित जी आ गए, हमारा पंडित जी पूरा लिख लिए। आज मैं ये बात साफ कहना चाहता हूँ, जब अय्या मियाँ हो गए, एक हो गए तो हम क्या बोलने का है। अय्या मियाँ तो बोल दिए, अय्या तो लिख लिए। अय्या का मतलब पंडित है, आपको तो पता है ना। तो इसीलिए असद साहब ने बोल दिए, श्रीधर बाबू जी ने लिख लिए। ఇది కథ. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి రేవంత్ రెడ్డి పూర్తిగా శ్రీధర్ బాబును ఆకాశాన్ని ఎత్తుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఏదైతే మొన్నటి రోజున ఫ్లైఓవరు పాత బస్సులో ఫ్లైఓవరు మరి ఇనాగ్రేషన్ కోసం వెళ్ళిన సమయంలో అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక పెద్ద చిట్టాను ఆయనకు అందించినట. ఆ చిట్టాను యాది పెట్టుకునే అంత పరిజ్ఞానం నా దగ్గర లేదు, అందుకే నేను ఒక అయ్యగారిని తీసుకొచ్చిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి చిట్టాలు రాసే చిత్రగుప్తుడు శ్రీధర్ బాబు అని చెప్పి మరి ఆ చిట్టాలన్నీ ఆయననే నమోదు చేసుకుంటా ఉంటాడు. మరి ఇక్కడ అయ్యా శ్రీధర్ బాబు మియా అంటే అసదుద్దీన్ ఓవైసీ, అయ్యా మియా ఇద్దరు ఒకటైనాక నేనేం చేయగలుగుతా, ఏం కావాలంటే అది పూర్తి చేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా సచివాలయానికి పిలిచి మీ కోరికలు అన్నీ తీరుస్తామంటూ ఉన్నారు. మరి ఇక్కడ చిట్టాలు రాసే శ్రీధర్ బాబు మన మంత్రిని మరి చిట్టా కూడా ఒకటి రాసి ఇచ్చినట్టయితే వెంటనే ఆయన నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో ఈ రకంగా ఎందుకు మరి వీళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు శ్రీధర్ బాబు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. మరి ఇక్కడ వీళ్ళకు కూడా సరైన నష్టపరిహారం అందించాల్సిన అవసరం మరి ఇక్కడ శ్రీధర్ బాబుకు లేదా అనే విషయాన్ని కూడా గమనించాలి. మరి ఇక్కడ అంటే
రేవంత్ రెడ్డి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే శ్రీధర్ బాబుకే మనసు రావడం లేదని దీంతో తెలిసింది. అక్కడ చూసుకున్నట్టయితే మరి అంకుశాపూర్ నుంచి ఇక్కడ భూపాలపల్లికి మరి ఇక్కడ లింక్ ఏదైతే ఉన్నదో 4 కోట్ల రూపాయలు మరి ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళకి గడితే ఇప్పటికే రోడ్డు నిర్మాణం పూర్తయ్యేది. మరి 2 జిల్లాల మధ్య ఏదైతే ఇక్కడ మంథన్ నుంచి భూపాలపల్లి వెళ్ళడానికి మరి సుమారు 20 కిలోమీటర్ల దూరం తగ్గేది. మరి లెక్కన చూసుకున్నట్టయితే మరి ఈ 4 కోట్ల రూపాయలు చెల్లించడానికి శ్రీధర్ బాబుకు మనసు రావడం లేదా? ఓడేడు బ్రిడ్జిని మేము రాగానే మొత్తం నాణ్యతతో కూడి మరి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేస్తా అన్నాడు. 13 నెలలు అయింది, ఇంకా టెండర్ల ప్రక్రియ అవుతుంది, ఇంకా నాణ్యత మీద పరీక్షలు చేస్తూ ఉన్నామని చెప్పి అంటా ఉన్నాడు. మరి అది మొత్తం నాసిరకం పనులు అంటా ఉన్నాడు. నాసిరకం పనులు అయితే ఖచ్చితంగా ఆ బ్రిడ్జిని మొత్తం నేలమట్టం చేసి మొదటి నుంచి కట్టాలి. అట్లయితేనే శ్రీధర్ బాబు చెప్పిన దానికి విశ్వసనీయత ఉంటుంది, లేదంటే ఖచ్చితంగా మరి అబద్ధాలు ఆడిందని చెప్పి దీంతో తేటతెల్లమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ప్రాజెక్టు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును సంవత్సరం లోపు ఎలాగో పూర్తి చేయలేకపోయినా 13 నెలలైంది. నిర్వాసితులే గుంజుకొని ఆ నిర్వాసితుల భూములు గుంజుకొని అలా వేయడం కాకుండా ఖచ్చితంగా వాళ్ళకి పరిహారం చెల్లించాలి. నువ్వు అడిగితే ఇవ్వడానికి అక్కడ రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే చిట్టాలు రాసే చిత్రగుప్తులే శ్రీధర్ బాబు అని చెప్పి ఆయన పదే ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉన్నాడు. మరి అందరు చిట్టాలు రాసే శ్రీధర్ బాబు మంత్రి చిట్టా కూడా రాసి మరి అక్కడ ముఖ్యమంత్రి ముందు పెట్టినట్టయితే అన్ని రకాల నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అదేవిధంగా ఏదైతే గోదావరి మీద శివారానికి మరి ఇక్కడ గాలిలో మేడలు కట్టినట్టు మరి గాలిలోనే బ్రిడ్జి కట్టిండు శ్రీధర్ బాబు. మరి ఆ బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం ఎప్పుడు చేస్తావు? 125 కోట్లను మొట్టమొదటి ప్రకటించిందే మరి శివారం బ్రిడ్జి. మరి ఆ శివారం బ్రిడ్జి సాధ్యమైందా కాదా అని చెప్పి సాధ్యాసాధ్యాలను చూడకుండానే ఈరోజు మరి దాన్ని ప్రకటించినవు. 13 నెలలైంది, అతిగతి లేదు శ్రీధర్ బాబు. దాన్ని ఎప్పుడు మొదలు పెడతావు? దానికి డిపిఆర్ ఎప్పుడు తీసుకొస్తావు? దానికి అనుమతులు ఎప్పుడు తీసుకొస్తావు? దాన్ని ఎప్పుడు పూర్తి చేస్తావు? అంటే ప్రజల చెవులను సంతోష పెట్టడానికే మరి కార్యక్రమాలు చేస్తున్నావా? మొన్నటికి మొన్న ఏదైతే రామగిరి కిల్లా వద్దకు వచ్చి 5 కోట్లు మంజూరైనాయి, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తా అంటాడు. 5 కోట్లతోటే రామగిరి కిల్లాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే అంత మరి గొప్ప టెక్నాలజీ మీ దగ్గర ఉన్నది అని అంటే మీ టెక్నాలజీకి తెలంగాణ ప్రజలందరూ దాసోహం కావాల్సిందే. ఎందుకంటే 5 కోట్లతోటి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారని అంటే 125 కోట్లతోటి ఇక్కడ అద్భుతమైన బ్రిడ్జిని నిర్మించే అవకాశం ఉన్నది మీరు గోదావరి మీద. మరి ఇక్కడ మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం గడప దాటడం లేదు. మరి ఈ రకంగా ఏది ఏమైనా ఈ నిర్వాసిత ఏదైతే రైతులు ఉన్నారో మరి వీళ్ళు దళిత రైతులు, వీళ్ళను కాపాడాల్సిన బాధ్యత, వీళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత నీ మీదనే ఉన్నది అనే విషయాన్ని అయితే మరి ఇక్కడ గమనించాలని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, అన్ని రకాలు అడుగుతూ ఉన్నాం. మీరు ఏదనుకుంటే అది మరి ఖచ్చితంగా మాత్రం మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్వాసితులకు ఏవైతే అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారో మరి గత ప్రభుత్వం పరిహారం ఇస్తేనే అన్యాయం జరిగిందంటా ఉన్నారు. మీరు ఏకంగా భూములనే లాక్కుంటా ఉన్నారు. మరి అక్కడ పలిమెల రైతుల భూములు వాళ్ళ పేర్ల మీదకి రిజిస్ట్రేషన్ చేయించాల్సిన బాధ్యత మీదే. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలకేశ్వరంతో పాటు ఆ చిన్న కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్టులో భూ నిర్వాసితులుగా మారబోతా ఉన్నారో వాళ్ళందరికీ పరిహారం ఇప్పించాల్సిన బాధ్యత అది కూడా మరి మీరు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇచ్చిర్రో దానికి 3 రెట్లు ఇప్పిస్తా అన్నారు. ఇప్పుడు కూడా వీళ్ళకు కూడా ఆ 3 రెట్లు పెంచి ఇప్పియాలి. అది లేదంటే దళితుల పట్ల మొసలి కన్నీరు కార్చులు కాదు, దళితులకు అవసరం పడ్డ రోజు వాళ్ళకు సాయం చేయాలి. ప్రతిపక్షంలో ఉన్న రోజు మాత్రమే శ్రీధర్ బాబుకు దళితులు గుర్తుకొస్తారు అనే విషయం ఇక్కడితో తేటతెల్లమైంది. మరి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి.